హలో వెల్కమ్ టు ఐక్తా ఐఎస్ విత్ ఢిల్లీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్. మీకు ఈ పర్టికులర్ సెషన్ పీడిఎఫ్ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ అయి ఉంటుంది. యూ క్యాన్ స్కాన్ హియర్ ఆర్ కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దిస్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ పీడిఎఫ్. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్స్. లెట్స్ బిగిన్ ద సెషన్. Reina Sofia and Antonia Masciulia are recently seen in the news. These are ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ అనేవి జాయింట్గా నేవల్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తున్నాయి. అండ్ దీంట్లో 2 ఫ్రైగేట్స్ మీన్స్ దీస్ టైప్ ఆఫ్ వార్షిప్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అవేంటంటే ఒకటి స్పెయిన్కి చెందిన రైనా సోఫియా అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఇటలీకి చెందిన ఆంటోనియో మార్సిజోలియా. అండ్ వాట్ ఆర్ దీస్ ఫ్రైగేట్స్? ఈ ఫ్రైగేట్స్ అనేవి డిస్ట్రాయర్స్ కన్నా చిన్నగా ఉంటాయి. అండ్ వీటి ప్రైమరీ ఫంక్షన్స్ ఏంటంటే షిప్స్ని ఎస్కోర్ట్ చేస్తాయి, అంటే షిప్స్ని తీసుకెళ్తాయి. అలాంగ్ విత్ దిస్ దే ప్రొటెక్ట్ ఫ్రమ్ సబ్మెరైన్స్ అండ్ ఏరియల్ థ్రెట్స్ కూడా నుండి కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తాయి. సో ది రైనా సోఫియా అండ్ ఆంటోనియో మాస్సియులియా దీస్ ఆర్ ఫ్రైగేట్స్. అండ్ వాట్ ఆర్ దీస్ డిస్ట్రాయర్స్? ఈ డిస్ట్రాయర్స్ అనేవి హెవీ ఆర్మ్డ్ వార్షిప్స్. వేరే సబ్మెరైన్స్ యాజ్ వీ నో ఇవి వాటర్లో ఉంటాయి. దీస్ ఆర్ స్టెల్త్ అండ్ దే గివ్ సర్ప్రైజ్ అటాక్స్. అండ్ ద ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి ఎయిర్ నుండి మనకి అటాక్ చేస్తాయి. The next question. Consider the following statements. It is regarding IAEA. Recent IAEA report బట్టి యురేనియం ఎన్రిచ్మెంట్ ఇరాన్ 45 టైమ్స్ ఎక్సీడ్ చేసింది. అండ్ ఎస్టిమేటెడ్ ఎంత ఉందండి? 9,247.6 కేజెస్ ఉంది. అండ్ ఆల్సో ఇరాన్ ఏం చెప్తుంది అంటే ఇఫ్ EU అనేది శాంక్షన్స్ని తీయకపోతే ఇట్ వుడ్ రిటాలియేట్ ఫర్దర్ అని. అండ్ వాట్ ఈస్ దిస్ IAEA? IAEA అనేది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది 1957లోని ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ఎట్ వియన్నా, ఆస్ట్రియా. అండ్ దీని ఫంక్షన్స్ ఇదేం చేస్తుంది అంటే న్యూక్లియర్ సేఫ్టీని అండ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేస్తుంది. ఆల్సో promote peaceful use of న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీని ఎలాగ అంటే పీస్ఫుల్గా యూజ్ చేయాలో అది ప్రమోట్ చేస్తుంది. అండ్ ఆల్సో టెక్నికల్ కోఆపరేషన్ కూడా బిట్వీన్ కంట్రీస్ అది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ IAEAలో ఆర్టికల్ 2లో డ్యూయల్ మిషన్స్ గురించి చెప్తుంది. అండ్ అవేంటి అంటే ఒకటి పీస్ ప్రాస్పెరిటీ గురించి మాట్లాడితే అండర్ వన్ ఏంటంటే ప్రివెంట్ చేస్తుంది. వాట్? ప్రివెంట్ ఫ్రమ్ వెపన్ రిలేటెడ్ న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ థ్రెట్స్. సో the IAEA was officially established in 1957. Correct. Its headquarters is located in Geneva, Switzerland. No. దీని హెడ్ క్వార్టర్స్ మనకి వియన్నా, ఆస్ట్రియాలో ఉన్నాయి. సో ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ A. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ GST కౌన్సిల్. రీసెంట్గా ఇండియా GST కలెక్షన్స్ టాప్ 2 lakh crores ఉంది ఫర్ సెకండ్ మంత్ కంటిన్యూగా. అండ్ 16.4% మేలో ఇంక్రీజ్ అయింది. అండ్ వాట్ ఈస్ దిస్ GST? ఈ GST అనేది మనకి 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. అండ్ విత్ దిస్ మనకి ఆర్టికల్ 279A కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ GST అనేది సింగిల్ యూనిఫైడ్ ట్యాక్స్ సిస్టమ్. ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని అది మెర్జ్ చేసింది. లైక్ VAT, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, ఇలా వేరియస్ ట్యాక్సెస్ మనకి ప్రీవియస్గా ఉండేవి. ఇవన్నీ మెర్జ్ చేసి మనకి ప్రెజెంట్ GSTని తీసుకొని వచ్చారు. ఇట్ ఈస్ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్. అంటే ఎక్కడైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ కన్జ్యూమ్ అవుతున్నాయో అక్కడే ఈ ట్యాక్స్ తీసుకుంటారు. ప్రీవియస్గా మనకి ఎక్కడ ప్రొడ్యూస్ అయ్యో అక్కడ ఈ ట్యాక్స్ ఇచ్చేవారు. బట్ ప్రెజెంట్ ఇట్ ఈస్ కన్జంప్షన్ సైడ్. ఇట్ ఈస్ కాంప్రహెన్సివ్ ట్యాక్స్. అంటే ఆల్ ట్యాక్సెస్ని మనకి దీనిలో మిక్స్ చేశారు. బట్
దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ ఇన్ ఆల్కహాల్, పెట్రోల్, వీటిలో ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఇది ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ని అవాయిడ్ చేస్తుంది అండ్ పే చేసింది కూడా మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ద్వారా క్రెడిట్ చేసేస్తుంది. జిఎస్టీ కౌన్సిల్లో ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ సెంటర్ ప్లస్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఫినాన్స్ మినిస్టర్స్ ఉన్నారు. అండ్ ద ఓట్ వెయిటేజ్ ఈజ్ సెంటర్ది 1/3 ఉంటే ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్ది 2/3 ఉంది. మల్టిపుల్ ట్యాక్స్ స్లాబ్స్, ఈ జిఎస్టీలో మనకి 5%, 12%, 18%, 28% ఇలా మల్టిపుల్ ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి. The central government has 2/3 voting weightage in the GST council. No, central government ki 1/3 ఉంటుంది, whereas states and UTs ki 2/3 ఉంటుంది. So the first statement is incorrect. The quorum of GST council meetings requires the presence of at least half of the members. Correct. GST council quorum ki at least half of members present ayi undali. So the statement is correct and the correct answer is option B, 2 only. Next question. Consider the following statements about the bats and virus research. నిన్న మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో బ్యాట్స్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది అండ్ ఇది బ్యాట్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తుంది. అండ్ ఈ బ్యాట్స్ అనేవి మనకి ఎకోసిస్టమ్లో కీ రోల్ ప్లే చేస్తాయి. అలాగా పాలినేషన్లో హెల్ప్ చేస్తాయి అండ్ సీడ్స్ని డిస్పర్స్ చేస్తూ అవి మనకి పాలినేషన్లో హెల్ప్ చేస్తాయి. అండ్ ఆల్సో అవి ఇన్సెక్ట్స్ని కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టి ఇన్సెక్ట్స్ గ్రోత్ని కూడా కంట్రోల్ చేస్తాయి. ఆల్సో ఈ బ్యాట్స్ హార్బర్ మెనీ వైరస్, అంటే మెనీ వైరస్ని ట్రాన్స్మిట్ చేస్తాయి అండ్ ట్రాన్స్మిట్ చేసినందుకు వీటికి ఎఫెక్ట్ అవుతుంది. సో వితౌట్ గెటింగ్ సిక్ దే ట్రాన్స్మిట్ వైరస్. మనకి ఫేమస్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ బ్యాట్స్ ద్వారా మనకి స్ప్రెడ్ అయింది. అండ్ ఈ బ్యాట్స్ మీద రీసెర్చ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ బికాస్ ఆఫ్ ద గ్రోయింగ్ బ్యాట్ సెల్స్ అండ్ వాటి గుడ్ మోడల్స్ కూడా మనకి లేదు. అందుకని సైంటిస్ట్ అనేవాళ్ళు ఆర్గనైజ్డ్ మోడల్స్ తీసుకొచ్చారు. ఈ ఆర్గనైజ్డ్ మోడల్స్ ఏంటంటే ఇవి మిమిక్ చేస్తాయి, బ్యాట్ సెల్స్ని మిమిక్ చేస్తాయి. సో ఈ మిమిక్ చేయడం వల్ల బ్యాట్ లోపల వైరస్ అవన్నీ మనకి ఎలా చేంజెస్ అవుతుంది, అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అవన్నీ మనకి తెలుసుకోవచ్చు. సో ఇట్ హెల్ప్స్ ఇస్ మానిటర్ అండ్ ప్రివెంట్ ద ఫ్యూచర్ పాండమిక్స్. Bats can carry virus without showing disease symptoms. Correct. Bat organoids are lab-grown mini organs used to study virus infections in bats. Correct. ఇవి మిమిక్ చేస్తాయి. సో మనకి ఆ మిమిక్ ద్వారా మనం స్టడీ చేయవచ్చు. సార్స్ కరోనా వైరస్ 2 ఈజీలీ ఇన్ఫెక్ట్ బ్యాట్ రెస్పిరేటరీ ఆర్గనాయిడ్స్ వితౌట్ ఎనీ మోడిఫికేషన్స్. నో, అది బ్యాట్స్కి ఇన్ఫెక్ట్ చేయదు. దే ఆర్ ఓన్లీ క్యారింగ్. సో ద స్టేట్మెంట్ 3 is correct. Incorrect. India has more than 120 బ్యాట్ స్పీసీస్ బట్ లిమిటెడ్ రీసెర్చ్. ఎస్, ఇండియాలోని 120+ బ్యాట్ స్పీసీస్ ఉన్నాయి. సో ద ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1, 2 and 4 ఓన్లీ. అండ్ ద లాస్ట్ క్వశ్చన్, వై ఇస్ ద గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఆఫెన్ డిటెక్టెడ్ అట్ అడ్వాన్స్ స్టేజ్ ఇన్ ఇండియా? ఎస్టర్డే ఇండియన్ ఎక్స్ప్రెస్లో రిగార్డింగ్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. అకార్డింగ్ టు ఇట్ 80% ఆఫ్ ద గాల్ స్టోన్స్ అనేది మనకి అసిమ్టోమాటిక్, అంటే సిమ్టమ్స్ మనకి కనిపించవు. అట్ ద ఫైనల్ స్టేజ్ ఓన్లీ మనకి అది తెలుస్తుంది సిమ్టమ్స్. అండ్ ప్రెజెంట్ ఇండియా అనేది క్యాపిటల్ ఫర్ గాల్ బ్లాడర్ క్యాన్సర్. అండ్ అడ్వాన్స్డ్ స్టేజ్లోనే మనకి డిటెక్ట్ చేయడం వల్ల చేస్తున్నాం బికాస్ ఆఫ్ నాట్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ లేకపోవడం వల్ల. అండ్ ఒబెసిటీ ఉన్నవాళ్ళు, డయాబెటిక్ ఉన్నవాళ్ళు, అండ్ ఆల్సో విత్ హై కొలెస్ట్రాల్, క్రోనిక్ డయేరియా అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఇలాంటి వాళ్ళకి హై రిస్క్స్ ఉంటాయి. గాల్ బ్లాడర్ క్యాన్సర్ స్ప్రెడ్స్ ర్యాపిడ్లీ మేకింగ్ ఎర్లీ డిటెక్షన్ క్రూషియల్. సో ఇది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. అల్ట్రాసౌండ్ ఈజ్ యూజ్ఫుల్ బట్ నాట్ అక్యురేట్. అల్ట్రాసౌండ్ మనకి యూజ్ అవుతుంది కానీ అక్యురేట్గా మనకి ఇవ్వదు. సో మనకి సిటీ స్కాన్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. అండ్ ద ట్రీట్మెంట్ ఫర్ దిస్ ప్రజెంట్ ఉన్న ట్రీట్మెంట్ ఏంటంటే గాల్ బ్లాడర్ రిమూవర్. గాల్ బ్లాడర్ని రిమూవ్ చేయడమే దీనికి ఉన్న ట్రీట్మెంట్. క్వశ్చన్, గాల్ స్టోన్స్ ఆర్ యూజువల్లీ పెయిన్ఫుల్ ఎర్లీ ఆన్. నో, మనకి ఎర్లీగా అవి సింటమ్స్ చూపించవు. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. ద క్యాన్సర్ స్ప్రెడ్స్ వెరీ స్లోలీ. నో, ద క్యాన్సర్ స్ప్రెడ్స్ వెరీ ర్యాపిడ్లీ. సిమ్టమ్స్ ఆర్ నాన్ స్పెసిఫిక్ అండ్ ఆఫెన్ మిస్డ్. కరెక్ట్. ఎక్స్రేస్ కెన్ ఈజీలీ డిటెక్ట్ గాల్ స్టోన్స్. నో, మనకి కరెక్ట్గా కావాలంటే
సిటీ స్కాన్ ద్వారానే డిటెక్ట్ చేయగలము. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. మీకు సెషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.